వేసవికాలం వచ్చిందంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశాఖ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా పర్యాటకులు కైలాసగిరి రావడం జరుగుతుంది. ఈ కైలాసగిరి పేరుకి తగ్గట్లుగానే కొండపై శివపార్వతులు ఉండే ప్రాంతం ఇది. నగరంలో ఎక్కడి నుంచి చూసినా ఈ కైలాసగిరి పర్వతం అనేది కనిపిస్తుంది. విశాఖ వచ్చే పర్యాటకులు ఈ కైలాసగిరి వినోదానికి కేరఫ్ అడ్రస్గా చెబుతూ ఉంటారు. ఈ శిఖరం సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో 380 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో సరదాగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఈ కైలాసగిరి కొండపై ఎంతో చల్లని వాతావరణం ఉందని పర్యాటకులు అంటున్నారు. మొత్తం అంటే వ్యూ బాగుంది, ప్లస్ మనకి గాలి వెదర్ చాలా బాగుంది. ఇంత హాట్ సమ్మర్లో కూడా కూల్గా ఉంది. మిగతా అంతా బాగుంది. సమ్మర్ కైలాసగిరి బాగుంది. వచ్చే వాళ్ళందరికీ ఒక రిలాక్స్ పాయింట్, ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. కైలాసగిరిలో చాలా వరకు పిల్లల కోసం పార్కులు, ఆట పరికరాలు అన్నీ ఉన్నాయి. కొండపై పెద్దవారు పిల్లలు కూడా ఎక్కేందుకు గుర్రపు స్వారీలను పెట్టడం జరిగింది. అవి ఎక్కి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయడానికి ఇది అనువైన ప్రదేశం అని కైలాసగిరి చూసే సందర్శకులు మాటల్లో చెబుతున్నారు. మంచి వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేయడానికి, పిల్లలతో రావడానికి కానీ ఫ్యామిలీతో మంచి టైంపాస్ చాలా బాగుంది. రోప్వే సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కొత్తగా ఎక్కిన వాళ్ళకైతే కొద్దిగా చిన్నపిల్లలకు భయంగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. బాగుంది. అందులో గేమింగ్ హబ్ ఉంది. చైల్డిష్కి అని మేము చూసాం, ఒక సంథింగ్ ఎక్కడో ఒరిస్సా నుంచి ఎక్కడో వచ్చారు. ఆ పెద్ద ఆవిళ్ళు కూడా గేమ్స్ ఆడుతున్నారు పార్క్లో. ఎంజాయ్మెంట్ బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఇతర మార్గాల ద్వారా కంటే రోప్వే ఎంతో అద్భుతంగా ఉందని వర్ణిస్తున్నారు. ఈ రోప్వే చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. కొండపై ట్రైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ట్రైన్ కొండ చుట్టూ తిరిగి విశాఖ అందాలన్నీ చూపిస్తుంది. ఈ సమ్మర్కి విశాఖలో కైలాసగిరి బెస్ట్ పర్యాటక ప్రాంతం అని చెబుతున్నారు.